విశాఖలో క్రికెట్ ఫీవర్ పీక్స్ కి చేరుకుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విచ్చేయడంతో నగరంలో సందడి నెలకొంది. ఇవాళ జరగనున్న భారత్ దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ కారణంగా దేశవ్యాప్తంగా దృష్టి విశాఖ వైపు నిలిచింది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మ్యాచ్ కావడంతో క్రికెట్ ప్రేమికులు భారత్ గెలవాలని కోరుకుంటున్నారు. ఏసీ ఆధ్వర్యంలో స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పిచ్ నుండి ప్రేక్షకుల గ్యాలరీల వరకు ప్రతి దానిని ప్రత్యేక పర్యవేక్షణలో మెరుగులు దిద్దారు. ఈ నేపథ్యంలో రెండు జట్లు ఇప్పటికే నగరానికి చేరుకుని హోటల్లో విశ్రాంతి తీసుకుంటున్నాయి. మ్యాచ్ సందర్భంగా 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో వెళ్లే మార్గాలు, పార్కింగ్ ప్రాంతాల్లో విశేష భద్రత అమలు చేశారు. ఆఫీస్కి ఏమో పంపించడంలో మీకు ఇస్తాను పక్కన వెళ్ళిపోవడం మరి ఆయుష్రావు ఫోన్ చేసి చెప్పి రిపోర్ట్ పడుతున్నాడా విశాఖలో క్రికెట్ ఫీవర్ పీక్స్ కి చేరుకుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విచ్చేయడంతో నగరంలో సందడి నెలకొంది. ఇవాళ జరగనున్న భారత్ దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ కారణంగా దేశవ్యాప్తంగా దృష్టి విశాఖ వైపు నిలిచింది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మ్యాచ్ కావడంతో క్రికెట్ ప్రేమికులు భారత్ గెలవాలని కోరుకుంటున్నారు. ఏసీ ఆధ్వర్యంలో స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పిచ్ నుంచి ప్రేక్షకుల గ్యాలరీ వరకు ప్రతి దానిని ప్రత్యేక పర్యవేక్షణలో మెరుగులు దిద్దారు. ఈ నేపథ్యంలో రెండు జట్లు ఇప్పటికే నగరానికి చేరుకుని హోటల్లో విశ్రాంతి తీసుకుంటున్నాయి. మ్యాచ్ సందర్భంగా 1500 మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక స్టేడియం పరిసర ప్రాంతాల్లో వెళ్లే మార్గాలు, పార్కింగ్ ప్రాంతాల్లో విశేష భద్రత అమలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రకాష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. పూర్తిగా ఏదైతే విశాఖ నగరం అంతా కూడా ఈ రోజు క్రికెట్ ఫేవర్ అయితే సాగుతుందని అయితే చెప్పుకోవచ్చు. క్రికెట్ అభిమానులకి ఇది ఒక పండగగా ఉంటుందని కూడా దాదాపు క్రికెట్ వర్గాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విచ్చేయడంతో నగరం అంతటా ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. నేడు జరగబోయే భారత్ దక్షిణాఫ్రికా మ్యాచ్ వన్డే మ్యాచ్ అయితే ఇది మొత్తం కూడా దేశం వ్యాప్తంగా కూడా విశాఖ వైపు చూసే విధంగా అయితే ఈ సిరీస్ అయితే ఈ ఫలితం అయితే ఉండబోతుంది. దాదాపు ఈ మ్యాచ్ ఏదైతే జరగబోతుందో ఇది క్రికెట్ ప్రేమికులకు భారత్ నిత్యం కూడా గెలవాలని ఎప్పుడు కోరుకోవడం అనేది జరుగుతుంది. ఈ విశాఖలో ఎప్పుడు కూడా ఇండియా గెలవడం అనేది సర్వసాధారణంగా ఉండడంతో ప్రజలంతా కూడా, ప్రేక్షకులంతా కూడా ఇదే కోరుకోవడం జరుగుతుంది. పిచ్ ఇప్పటికే పిచ్ నుండి గ్యాలరీల వరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. అలానే అన్ని హోటళ్లు, ఇలానే ఎక్కడైతే ఈ పరిసర ప్రాంతాల్లో క్రికెటర్స్ ఉంటారో ఆ ప్రాంతం మొత్తం కూడా క్రీడాభిమానులంతా కూడా చేరుకోవడం జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం అయితే 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాలు వెళ్లే మార్గాల్లో, పార్కింగ్ ప్రాంతాలను కూడా విశేష భద్రతతో పాటు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అభిమానుల కోసం అయితే ఇదంతా కూడా ఒక పండుగ వాతావరణంగా అయితే చెప్పుకోవచ్చు. క్రీడా
ఎవరైతే క్రికెటర్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ తనివి తీరా చూసుకోవడానికి అయితే ఇప్పటికే టికెట్లన్నీ కూడా హాట్ కేకుల విధంగా అమ్ముడుపోయిన అయితే పరిస్థితి ఉంది. ఈ రోజు మ్యాచ్ పరిస్థితితోనే సిరీస్ ఏ విధంగా అయితే సిరీస్ గతి ఏ విధంగా ఉండబోతుందో కూడా ఈ రోజే తేలబోవడంతో మరింత ఉత్కంఠంగా ఈ రోజు మ్యాచ్ అయితే జరగబోతుంది. భారత్ దక్షిణాఫ్రికా మ్యాచ్ వేదిక విశాఖ కావడంతో విశాఖ మొత్తం కూడా పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భారీ ఎత్తున అయితే జనమైతే ప్రేక్షకులు అయితే రావడానికి అయితే సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఆ పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా నిలుపుదల చేసి ఓన్లీ టికెట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతించే విధంగా అయితే ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపించడంతో ప్రజలంతా కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దని కూడా ముందుగా హెచ్చరిక జారీ చేసి ఎక్కడికక్కడ అన్నింటినీ కూడా కట్టడి చేసే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.